ఆంధ్రదేవి ఈరోజు 12వ సంవత్సరానికి రావడం జరిగింది. ఆరాధ్యం సంస్కృతి శతశిరసిద్ధమవ్యాం ప్రజలిగం యావనాకృత్యముందే ఓదాతస్యై నమైదం పూజయవాస్తు கணக்கிரங்கத்திருமை கண்ணோக்கிறங்கி நினைத்து நச்செல்லம் சேராக்கும் நச்செல்லம் தங்காய் பதித்திரை வீட நின் வாசல் கழிவற்றி சினத்தினா தென்னிலங்கை கோமானை செத்த மாற்றும் தெரியானை பாட உன்னி வாத்திராய் இனத்தாரினுந்தினாய் இதன் பேருலக்கம் அனைத்து அத்தாரும் அறிந்தே ఈ గోపం వైద్యానికి వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ గోవులన్నీ కూడా పాలకు చేసి పాలు పిచ్చికేవాడు ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఆ దూడల యొక్క అరుపు విని పాలు శ్రమించే సమయం ఎట్లా ఉందా అంత చెత్తడైపోయింది. పాలు ఎక్కువైపోతే ఏమవుతుంది, ఆ దూడల యొక్క మట్టలు అవన్నీ కూడా ఆ భూమి మీద పడి నానా గందరగోళంగా ఉన్నట్టుంది, నడవడానికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు కూడా గార్డెన్లోనే ఉంది. అయితే అంటున్నారు, ఏమమ్మా నిద్రలో ఉన్నావా మెరుగుగా ఉన్నావా అంటే ఆవిడంటుంది, నా గొడవ ఏదో నాది, మీరు వచ్చారు కదా మీరు వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు అంటున్నారు, మనోభిరాముడు రామచంద్ర స్వామి చినర్చినాథ్ ఇలంకై కోమానై అంటే లంకాధిపతి రాముని చంపినవాడు, మనత్తినాథ్ అని అంటే మనోభిరాముడిన ఈయన్ని తలుచుకుంటున్నాను మనం. కానీ రామావతారం కాదమ్మా, ఇది కృష్ణావతారం, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అంటే ఆవిడంటుంది, రాముడి కంటే గొప్పవాడ కృష్ణ పరమాత్మ, రాముడి కంటే అందగాడ అంటే అదేనమ్మా, రాముడు చాలా అందమైన అయితే ఉండొచ్చు, కానీ అంతకంటే అందగాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని స్వయంవరం సమయంలో అసలు వీధుల వెంట వస్తున్నప్పుడే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా పుంసాం మహాన రూపాయ ఆయన్ని ప్రీతిగా చూసేవారు. పెళ్ళైన ఆడవాళ్ళు కూడా సరే అక్కడ పట్టణం అనుకోండి, ఆ ధనుర్బాణం శివ ధనుసు విలువించినప్పుడు కూడా ఆయన శౌర్యం చూశారు. సీతమ్మ వారంటే పర్వాలేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లాగే ఉన్నారు, ఆ రాజులందరూ కూడా. సరే ఆయన బలమైన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం కాకుండా అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఆ తెగొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో భర్త వెళ్ళిపోతే ఏ రకంగా ఉంటారో వాళ్ళందరూ కూడా పురజనులందరూ కూడా ఆ రకంగా ఉన్నారట. కానీ రాముని యొక్క అమ్మ అంత గొప్పది. సరే ఆడ దండకారణ్యంలో అడుగుపెట్టారు. అక్కడ మునులు కూడా మునిపత్తులు అంటే మన ఆడవాళ్ళు అనుకోండి, మునులు కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి మోహించిన వాళ్ళందరూ కూడా. ఇంకా ఈయన ఇలా ఉంటాడు అని చెప్పడానికి అక్కడ వచ్చిన కరదోషణాలు వీళ్ళందరూ కూడా వీళ్ళు తాలూకు మనుషులు కూడా వాడు కూడా ఆయన మోహించినట్టుగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉంటుంది. అంటే అంత గొప్పవాడు కదా. అంటే ఆ తూర్పడగా వచ్చినప్పుడు కూడా సరే రాక్షసుని కాదమ్మా నేను ఏకపత్ని వెళుతున్నాను చెప్తాడు కదా. అయితే ఇప్పుడు కుదరదు నీకు అని వీళ్ళందరికీ కూడా అలాగే చెప్తాడు. మీరు అర్థం మోహించినా కూడా నేను ఇప్పుడు ఏకపత్ని వెళుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను చేయలేదు, మీకు సహకారం. కాకపోతే వచ్చే జన్మలో కృష్ణుడిగా అవతరిస్తాను కాబట్టి అందుకని 16,000 మంది గోపికలను ఇప్పుడు పెట్టుకున్నాడు. ఏమనుకుంటాము మనం, ఏదన్నా ఒక పెళ్లి కడతాము, వెళ్ళిన తర్వాత ఏదో చీర కట్టుకుని వెళ్తారు మీరందరూ కూడా. వెళ్ళిన తర్వాత ఇంకో పెళ్లి జరుగుతుంది. మొన్న ఈ చీర కట్టే కదా చూశారు కదా అందరూ, ఇప్పుడు ఇంకా బాగా ఉండాలి కదా అన్నట్టుగా మీరు అందరూ బయటకు వెళ్తారు. మనకే అట్లా ఉంటే మరి పరమాత్మ అంటే రాముని కంటే కూడా
మూడు ఇంతలు 4 ఇంతలు ఎక్కువ 100 ఇంతలు ఎక్కువగా ఉన్నట్టుగా ఆయన ఆరోపించడం జరిగింది. అందుకని ఇక్కడ అంటున్నారు వీళ్ళు. అంటే అంత గొప్పవాడు అంటే నిజమే, రాముడు ఏకపత్ని ఉండదు కదా అంటున్నారు మీరు. సరే, కృష్ణ పరమాత్మ అంత గొప్పవాడు అయితే కనుక ఆయన మనకి ఏమి ఇస్తాడు అంటే ఇస్తాడు. రాముడు ఇవ్వలేకపోయాడు కానీ కృష్ణుడు ఇస్తాడు. ఏంటి ఇస్తాడు? మోక్షాలు ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే ఒక కథ చెప్తున్నాడు. యశోదమ్మ ఇంట్లో ఉండగా మనవాడు దొంగతనం చేసి దొరికిపోయాడు. ఆవిడ చూసింది. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నమ్మలేదు కానీ ఆవిడ కళ్ళతోటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. పట్టుకుంటే దొరకలేదు. పరిగెట్టి ఎక్కడికి వెళ్ళాడు? వీధి వరకు వెళ్ళాడు. వీధి వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు పరిగెట్టాలి కదా, కుర్రవాడు ఆయన పరిగెట్టాడంటే అర్థం ఉంది. ఇప్పుడు పరిగెట్టాలంటే కష్టం కదా, మెల్లిగా వచ్చింది. ఆయన ముందుగా ఆ కూడలిలో ఒక తాతగారు ఉన్నారు. ఆయన పాలు పెరుగు అమ్ముకునేవాడు. పెద్ద కొండలవి గది బాగుంటుంది ఆయన పేరు. అయితే వచ్చిన తర్వాత తాత, మా అమ్మకు దొరికితే నేను చంపేస్తుంది సుమా, నాకు కొంచెం ఏదైనా ఇక్కడ దాచిపెట్టున్నాను అన్నాడు. అంటే చూశాడు. సరే, ఒక కొండ ఖాళీగా ఉంది. అమ్మేసిన తర్వాత, పెరుగు అమ్మిన తర్వాత సరే మూత తీసి దీంట్లో అనుకున్నాడు. సరే, ఆయన వచ్చాడు. దాంట్లో కూర్చున్నాడు. మూత పెట్టాడు. మామూలుగా ఆవిడ వచ్చింది, యశోదమ్మ గారు. వచ్చి, తాతగారు ఇలా ఎవరన్నా వచ్చారా? ఎవరమ్మా, ఎవరు రాలేదు. లేదమ్మా, నల్లగా ఉంటాడండి, ఆ చిన్న నిమ్మటించి పెట్టు ఉంటాడు, ఆయన పీతాంబరధారి, నల్లగా ఉంటాడు, వచ్చాడా అంటే ఎవరు రాలేదమ్మా. అయితే ఇట్లు వెళ్ళి ఉంటాడు, ఇటు మట్టి రాలేదు. పాప ఆవిడ చూసింది కాసేపు వెళ్ళిపోయిన తర్వాత లోపల ఆయన కంగారు పడుతున్నాడు. నువ్వు రావడం లేదు కదా, భగవంతుడైనా తాత నన్ను మూర్తి వస్తున్నాను పైగా. ఏమిటి, రావడం ఇష్టమే, పోవడం ఇష్టమేనా? నేను వ్యాపారం చేసుకునేవాడు. మీరు అలా వస్తే ఎలా అయిపోతుంది, ఎలా వెళ్ళడానికి కుదరదు. మరి ఏదో నాకు ఇవ్వాలి కదా, దానికి ప్రతిఫలం ఉంటేనే కదా నేను నా వ్యాపారానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే, నా దగ్గర ఏముందయ్యా, మీ దగ్గర ఉన్నది నేను అడుగుతాను అంటే, నా దగ్గర ఏమీ లేదు. కావాలంటే మా అమ్మని అడిగి రేపు ఒక వెన్న అది కొట్టుకొస్తాను. అటుకులు ఉన్నాయి కదా, బెల్లం కూడా ఉంది. అన్నం అని, కనియం అని, వెన్నై అని 3 చెప్తాను, కావాలంటే ఇస్తాను అంటే ఆయన అన్నాడు, అవన్నీ నాకింది కానీ నేను అమ్ముకునేవాడిని. నేను తినడం మొదలు పెడితే ఇంకా నా వ్యాపారం సాగినట్టే. అవన్నీ నాకు అవేం అక్కర్లేదు. ఇప్పుడు ఏం కావాలి అంటే మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఆ మోక్షం కోసం నాకేం తెలియదు. నాకేం తెలుస్తాయి ఇవన్నీ. నాకు తెలుసు, నువ్వు ఏం తెలియదు, నీకేం వచ్చినా నాకు తెలుసు, అందుకని నాకు ఇవ్వాల్సింది అంటే ఈయన అనుకుంటాడు అన్నమాట. రామావతారంలో వశిష్ఠుడు కానీ, మా నాన్నగారు దశరథుడు కానీ ఈ మోక్షం గురించి ఎవరు అడగలేదే నన్ను. ఈయన అడిగాడంటే ఈయన ఏ పాఠశాలలో చదువుకున్నాడు? ఈ తాతగారు అని గొప్పవాళ్ళు ఉన్నాడు, వదిలేదాడు. ఆయనకు కూడా చాలా అభిమానం. కృష్ణ పరమాత్మ కూడా మనం అందరూ ఇలా ఉన్నాము అంటే ఆయన యొక్క అభిమానం మనం సంపాదించుకున్నట్టే లెక్క. అందుకని ఈవిడ చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ ఇలాంటి వాడు మోక్షం ఇస్తాడు. సరే, ఇంతకీ ఏమైందంటే ఇచ్చాడు. సరే, ఇస్తున్నారు, బయట తీయాలి. సరే, బయట తీసుకొచ్చిన తర్వాత కాళ్ళలో పడ్డాడు ఆ తాతగారు. ఇదే నాకు కోరుకుంటున్నానయ్యా, ఎవరికి చెక్కిన వాడివి, నువ్వు నాకు చిక్కవు కదా, నా అదృష్టం ఇది. మరి చిన్న కోరిక ఉంది అన్నాడు. ఇంకేం కోరిక? ఇచ్చాడు కదా అని. నాకు కూడా కాదు, నాతో పాటు ఉంది కొండ, మరి కొండకు కూడా ఇవ్వాలి. కొండకు మోక్షం ఏంటయ్యా? కొన్ని నువ్వు అన్నావు, కొన్ని ఏదో కొడుకులు చేస్తున్నావు, ఏదో నన్ను ప్రార్థిస్తున్నావు, ఏదో జపం చేస్తున్నావు అనుకున్నావు. అది కొండ, దానికి కాళ్ళు చేతులు ముక్కు ఏమి లేవు కదా, దానికి మోక్షం ఏంటయ్యా అంటే, అసలు నువ్వు దొరకడానికి కారణం కొండయ్యా. కొండ లేకపోతే నాకు సమస్య రాదు, ఇదే రాదు నాకు. అందుకని కొండకు కూడా మోక్షం. అందుకని వీళ్ళు చెప్తున్నారు, కొండకి కూడా మోక్షం ఇచ్చినాడు మా అమ్మ కృష్ణ పరమాత్మ. ఏదనుకుంటున్నావు నువ్వు? అందుకని నువ్వు వస్తే మనందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఈ విధంగా ఆవిడని కూడా తీసుకుని తర్వాత గృహానికి వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నారు.